26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతుండగానే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కావడం హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖ, చిన్నారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతల తీరుపై టీపీసీసీకి క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇచ్చిన క్రమంలో కొండా మురళీ, రాజగోపాల్ రెడ్డి భట్టి విక్రమార్కను కలవడం చర్చనీయాంశమైంది. ఈ సమయంలోనే మంత్రి శ్రీధర్ బాబు కూడా భట్టిని కలిశారు. తాజా పరిణామాలపై చర్చించారు. మరోవైపు ప్రజాభవన్లో భట్టి విక్రమార్కతో మంత్రి ఉత్తమ్ కూడా సమావేశమయ్యారు. ఈ భేటీలో కొండా సురేఖ అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. భట్టితో భేటీ అనంతరం మాట్లాడిన కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. సుష్మిత వ్యాఖ్యలపై భట్టితో చర్చించలేదు అన్నారు. సుష్మిత ఆమెకు నచ్చినట్టుగానే ఉంటుంది అన్నారు. తన కూతురికి స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందన్నారు. ఓ బిల్లుపై చర్చించేందుకు భట్టి దగ్గరకు వచ్చానని, భట్టితో క్రమశిక్షణ కమిటీ రిపోర్టుపై చర్చించలేదని కొండా మురళి కమెంట్ చేశారు. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. ప్లాన్ ఏరా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న, సంబంధం ఏంటి? నిన్న కొండా సురేఖ, చిన్నారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతల వ్యవహారంపై టీపీసీసీకి క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ అంశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మల్లు రవి తెలిపారు. ఈ క్రమంలోనే ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కీలక నేతలు వరుసగా సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, కూతురు చేసిన వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదు, కూతురు ఇండివిజువల్ పర్సన్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ విషయమే మాట్లాడలేదు అని చెప్తున్నారు. మరి ఇంకేం మాట్లాడినట్టు? అండ్ ఈ వరుస సమావేశాల ఆంతర్యం ఏమిటి? వారం రోజులుగా రాష్ట్ర పాలిటిక్స్లో కొండా సురేఖ అంశం తప్ప మరొక అంశం లేదు. అట్లాంటిది ఈరోజు కొండా మురళి, నిన్న మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నివేదిక ఏఐసీసీకి ఇచ్చి, పీసీసీకి ఇచ్చి దాంట్లో వాళ్ళని బర్తరఫ్ చేయాలని అడిగిన తర్వాత ఈరోజు కొండా మురళి భట్టిని కలవడం కేవలం ప్రభుత్వపరమైన అంశాలు, బిల్లుల కోసం అంటే అది డెఫినెట్గా నమ్మశక్యంగా ఉండదు. రాజకీయ సర్కిల్లో కూడా ఇది చాలా పెద్ద జోక్గా చూస్తున్నారు. సో ఈ క్రమంలోనే అటు రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా ప్రజాభవన్కి వచ్చారు. ప్రజాభవన్లో ఒక మీటింగ్ ఉంది. కాకపోతే ఆ మీటింగ్లో శ్రీధర్ బాబు ఆ మీటింగ్ కోసం వచ్చారు. కానీ మిగతా నలుగురు వ్యక్తులు మాత్రం కేవలం కొండా మురళి ఇష్యూను డిస్కస్ చేశారు, కొండా సురేఖ ఇష్యూని డిస్కస్ చేశారు. రాజగోపాల్ రెడ్డి నేను బిల్లుల కోసం వచ్చానని చెప్తున్నారు, కొండా మురళి నేను ఒక బిల్లు కోసం వచ్చా అని చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఏం మాట్లాడినట్టు వెళ్ళిపోయారు. సో ముగ్గురు చెప్పింది 3 రకాలుగా ఉంది. కాకపోతే ఇక్కడ చాలా హాట్ టాపిక్ మాత్రం, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాత్రం డెఫినెట్గా కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూను డిస్కస్ చేశారు. కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూనే ముగ్గురు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఇష్యూలో ఏ విధంగా ఎలాంటి పరిణామాలు జరిగాయి, కొండా మురళికి పూర్తి స్థాయిలో వివరించారు. ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే వీళ్ళు చేశారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. కొండా మురళి మాత్రం ఈ అంశాలపైన డిస్కస్ చేయలేదు అనేది చెప్తున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించి మీరు కలుస్తారా అని మనం కూడా అడిగినప్పుడు ముఖ్యమంత్రి కలిసే ఆలోచన ఉంది అని కానీ, లేదు అని కానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. కాకపోతే తన కూతురు మాత్రం ఇండివిజువల్ పర్సన్, సో ఆమె నిర్ణయం ఆమె తీసుకుంటుంది, ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. ఇది కవిత కేసీఆర్ కుటుంబంలో జరిగింది. సో ఇప్పుడు మా కుటుంబంలో ఆమె వ్యక్తిగత అంశం అనేది కొండా మురళి చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఈరోజు జరిగిన పరిణామాలు, అటు రాజగోపాల్ రెడ్డి భట్టి దగ్గరికి వచ్చారు, కొండా మురళి భట్టి దగ్గరికి వచ్చారు. సో ఇద్దరు కూడా ఈ అంశం పైన కూడా తిరుగుబాటుగానే ప్రభుత్వానికి, పార్టీ పైన మాట్లాడే నేపథ్యంలో సో ఇద్దరు కూడా కొంత ఈ అంశాలపైన డిస్కస్ చేసి ఒక కంక్లూజన్ తెచ్చే ప్రయత్నం అయితే చేసినట్టున్నారు. కాకపోతే ఇద్దరు కూడా అటు భట్టి కానీ ఉత్తమ్ కానీ మొన్న సీఎం ఏర్పాటు చేసిన సమావేశంలో చాలా తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ అంశాన్ని, సుష్మిత మాటల్ని, సురేఖ ఇచ్చిన రిప్లైని తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో ఈరోజు ఎలా ఉంటుంది, ఎలా జరిగి ఉంటుంది అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన
స్పందించడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. సో మొత్తం మీద అయితే ఈ అంశంలో కొండా సురేఖ, కొండా మురళి ఈ ఇద్దరు కూడా చాలా డిప్లొమాటిక్గా వివరిస్తున్నారు. ఒకరు వరంగల్లో ఉన్నారు, ఒకరు హైదరాబాద్లో ఉన్నారు. సో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఇంకా బయటకైతే రాజకీయ పరంగా ఎలాంటి అంశాలను అయితే చర్చించడం లేదు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.